నాడు పచ్చటి తెలంగాణ నేడు నెత్తుటి తెలంగాణ. కత్తుల పాలనలో రక్తం ఏరులై పారుతోంది. నిమిషానికో నేరం, గంటకో మర్డర్. నేరాలు ఘోరాల్లో తెలంగాణ ఇప్పుడు ఘనం. ఆ ఘనత ముమ్మాటికి రేవంత్ సర్కార్ది. వీర తెలంగాణను నేర తెలంగాణగా మార్చిన ఘనపాటి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో నడుస్తోంది రౌడీ దర్బార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంచి రోజులు ఎవరికైనా వచ్చాయంటే అది నేరగాళ్లకే. కాంగ్రెస్ గ్యారంటీలో బేషుగ్గా అమలైంది క్రైమ్ గ్యారంటీ మాత్రమే. 420 హామీలు వర్తిస్తున్నది 420 గాళ్లకే. పచ్చడి తెలంగాణను నెత్తుడి తెలంగాణగా మార్చిన ఘనత రేవంత్ ప్రభుత్వానిది. రౌడీలకు కిరీటం తొడిగింది ఈ ప్రభుత్వం. దొంగలకు శాలువాలు కప్పుతోంది ఈ ప్రభుత్వం. కూనీ కోర్లకు సన్మానాలు జరిపిస్తోంది ఈ ప్రభుత్వం. మొత్తంగా నేరస్తులకు సింగిల్ విండో అనుమతులిచ్చేసింది కాంగ్రెస్ సర్కార్. అందుకే పట్టపగలు హంతకులు, దొంగలు, రౌడీలు, గూండాలు నిర్భయంగా రెచ్చిపోతున్నారు. సామాన్యుడు రోడ్డు మీద స్వేచ్ఛగా నడిచే పరిస్థితి లేదు. ఎట్నుంచి ఏ రౌడీ మూక దూసుకొస్తుందో తెలియదు. ఎవడొచ్చి కడుపులో కత్తి గుచ్చుతాడో చెప్పలేం. ఏ స్నాచర్ గాడొచ్చి మెడలో గొలుసు తెంపుకుపోతాడో తెలియదు. ఎక్కడ తుపాకీ పేలుతుందో ఊహించలేం. కాంగ్రెస్ పుణ్యమాని ఏదైనా జరగొచ్చు ఇప్పుడు తెలంగాణలో. నిస్సిగ్గుగా నేరగాళ్లకు కొమ్ము కాస్తోంది రేవంత్ సర్కార్. నేరం చేసిన కేటుగాళ్లను రెక్కల కింద దాచిపెడుతోంది. మరి ఏముద్దరిద్దామని హోంశాఖను రేవంత్ తన చేతిలో పెట్టుకున్నాడో తెలియదు. నేరస్తులకు లైసెన్సులిచ్చి పారేశాడు రైఫిల్ రెడ్డి. చంపండి, నరకండి, దోచుకోండి, అరాచకం సృష్టించండి, మీ ఇష్టమని చెంచెలుగూడ ఫ్రెండ్స్ కు ఈ పాలకుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబట్టే కదా నేరగాళ్లు నిర్భీతిగా ప్రవర్తిస్తున్నారు. జనం మీద పడి కూనీలు చేస్తున్నారు. పట్టపగలు తుపాకీలు పట్టుకొని దోపిడీలకు తెగబడుతున్నారు. పోక్సో లాంటి తీవ్రమైన కేసు నిందితుడికి గోరుముద్దలు తినిపిస్తూ చట్టానికి దొరకకుండా షీల్డ్ చేసిన దుర్మార్గాన్ని ఈ దేశమంతా చూసింది. డే 1 నుంచే కక్ష రాజకీయాలు, హత్య రాజకీయాలు మొదలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కార్యకర్తలను దారుణంగా హత్యలు చేయిస్తోంది. తాజాగా సూర్యాపేట జిల్లా ఎర్కారం గ్రామ బీఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ భర్త చింతలపూడి మధును కిరాతకంగా నరికి చంపింది కాంగ్రెస్ గూండాలే కదా. దర్జాగా మర్డర్ చేసి పరారైన నిందితులను ఈ ప్రభుత్వం కాపాడట్లేదా? ఇటు హైదరాబాద్ లో పట్టపగలు నడిరోడ్డు మీద జరిగిన లాయర్ మర్డర్ జనానికి భయం పుట్టించలేదా? ఎక్కడి నుంచో తుపాకులు పట్టుకొని తెలంగాణ నడిగడ్డకు వచ్చి జ్యువెలరీ షాపును దోచుకుపోయేంత ధైర్యం దుండగులకెవరిచ్చారు? లా అండ్ ఆర్డరే కరెక్ట్ గా ఉంటే క్రైమ్ చేసే కొడుకులకు తడిసిపోదా? పోలీసులే చక్కగా పనిచేస్తే నేరం చెయ్యడానికి ఎవడైనా సాహసిస్తాడా? పాలకుల మీద భయమే ఉంటే మానవ మృగాలు కలుగులు దాటి బయటకొస్తాయా? యథారాజా తథా రౌడీ. అధికారంలో ఉన్నోడే అడ్డగోలుగా దోచుకు తింటుంటే కిందున్నోడు మాత్రం పెద్ద బాల శిక్ష చదువుకుంటాడా? ప్రభుత్వాన్ని నడిపే వాళ్లే నేరస్తులకు రెడ్ కార్పెట్ పరిస్తే క్రైమ్ రేట్ అడ్డగోలుగా పెరిగిపోదా? పాలకుడే బజారు రౌడీలా బూతు భాష మాట్లాడుతుంటే ఇక నేరగాళ్లను ఆపేదెవరు? గత 10 ఏండ్లు ఇట్లనే ఉండేనా? పోలీసులంటే తెలంగాణ వాళ్లురా అని దేశమంతా సెల్యూట్ కొట్టలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీస్ గా ఉంటేనే నేరస్తుల తాటతీయలేదా? షీ టీమ్స్ ను చూస్తే పోకిరేలకు వెన్నులో వణుకు పుట్టలేదా? 10 ఏండ్లు క్రైమ్ రేటును జీరోకు తెచ్చింది వాస్తవం కాదా? తెలంగాణ పోలీసులు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సాధించలేదా? ఆనాడు తెలంగాణ పోలీసింగ్ దేశానికే రోల్ మోడల్ కాలేదా? మరిప్పుడేమైంది? 2.5 ఏండ్లలో రాష్ట్రం ఎందుకు ఇంత ఘోరంగా తయారైంది? లా అండ్ ఆర్డర్ ఎందుకింత పనికి మారిన సిస్టంలా మారింది? ప్రశాంతమైన చెరువు లాంటి తెలంగాణలో అలజడి సృష్టిస్తోందెవరు? తెలంగాణ క్రైమ్ రేట్ భయంకరంగా ఉందని ఎన్సీఆర్బీ నివేదిక ఘోషిస్తుంటే ఈ పాలకులకు పట్టదా? తెలంగాణ మరో బీహారులా తయారవుతుంటే తమాషా చూస్తున్నారా? హోంమంత్రి సీట్లో ఉన్న పెద్ద మనిషి ఏం ఊడబోడుస్తున్నాడు? కమాండ్ కంట్రోల్ సెంటర్లో 18 గంటల రివ్యూలు చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకు తిరుగుతున్నావే, ఇదేనా నీ రివ్యూ? నేరాలు పెంచడమేనా నీ ప్రజాపాలన? ఆడబిడ్డకు అన్యాయం చేసినోడిని దాయడమేనా నీ ఇందిరామరాజ్యం? జరిగిన ప్రతి నేరానికి
జవాబు చెప్పు రేవంత్, లేదంటే రాజీనామా చేయి. ఇది తెలంగాణ జనం డిమాండ్.